వర్షిత. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎకో ఫ్రెండ్లీ రాఖీల ద్వారా పర్యావరణాన్ని కాపాడుకుందాం. జిల్లా పరిషత్ పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. నోటీసులు పంపిన నీటి పారుదల శాఖ అధికారులు. లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. పొగాకు కొనుగోలు కేంద్రాలను సందర్శించిన మాధవ్. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ప్రతాప్ రెడ్డి. వచ్చే దసరా పండుగ ఏర్పాటు పర్యవేక్షణ. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే. మండల అధ్యక్షులుగా కిషోర్ కుమార్. పల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్. మిర్జాపూర్ గ్రామంలో పర్యావరణ హిత పదార్థాలతో రాఖీలు తయారు చేసిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు. పర్యావరణ హిత పదార్థాలతో విద్యార్థులు తయారు చేసిన రాఖీలు అందరినీ ఆకట్టుకున్నాయి. నారాయణపేట జిల్లా కొస్గి మండలం మీర్జాపూర్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎర్త్ క్లబ్ జాతీయ హరిత దళ సభ్యులు సంయుక్తంగా హరిత రాఖీల తయారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా విద్యార్థులు విత్తనాలు రాఖీ తయారు చేశారు. పర్యావరణానికి మేలు జరిగే విధంగా ప్రతి ఒక్కరూ ఏకో ఫ్రెండ్లీ రాఖీలు కట్టాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ రాఖీలు వద్దు, పర్యావరణం రాఖీలు ముద్దు అంటూ అవగాహన కల్పించారు. పత్తితో తయారు చేసిన నూలుదారం, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు, ఔషధ మొక్కల విత్తనాలు, ఆకులు ఉపయోగించి కాగితం అట్ట, పత్తి, నారాతో తయారు చేసిన రాఖీలు అన్ని విధాలుగా ఆరోగ్యకరమని జాతీయ హరిత దళ సమన్వయకర్త వార్ల మల్లేశం పేర్కొన్నారు. ప్లాస్టిక్ ను దూరం పెడుతూ ఎంతో సృజనాత్మకంగా విద్యార్థులు పర్యావరణ హిత రాఖీలు తయారు చేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి పర్యావరణ హితంగా జీవించవలసిన అవసరాన్ని గుర్తు చేశారు. భవిష్యత్తు తరాలు ఆరోగ్యంగా జీవించడానికి పర్యావరణ హిత జీవన విధానం పట్ల అందరూ ఆలోచించాలని సూచించారు. అనంతరం ఈ ఏడాది రాఖీ వేడుకల్లో ప్లాస్టిక్ వస్తువులతో తయారు చేసిన రాఖీలు వాడబోమని ప్రతిజ్ఞ చేశారు. సపోటా విత్తనాలతో అనూష అనే విద్యార్థిని తయారు చేసిన విత్తన రాఖీ ప్రథమ బహుమతి గెలుచుకోగా ఉపాధ్యాయులు అభినందించారు. ఈ కార్యక్రమంలో క్రాఫ్ట్ టీచర్ రాజమణి, ఉపాధ్యాయులు త్రిగుణ, భీమయ్య, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. బీబీనగర్ మండలంలోని గూడూరులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలని ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు. స్కూల్లో లైబ్రరీని, సైన్స్ ల్యాబ్ను పరిశీలించారు. విద్యార్థులు రెగ్యులర్గా ప్రాక్టికల్ చేస్తుంటారా అని అడిగి తెలుసుకున్నారు. మొత్తం స్కూల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, అందులో 10వ తరగతి విద్యార్థుల సంఖ్య ఎంత అని అడిగి తెలుసుకున్నారు. 10వ తరగతి విద్యార్థులతో కలిసి బయాలజీ క్లాస్ను విన్నారు. విద్యార్థులు అందరికీ క్లాస్ బాగా అర్థమవుతుందా అని అడిగారు. ఇప్పటి నుండే విద్యార్థులకు వేదిక పరీక్షలకి ప్రిపేర్ అయ్యేలా బోధన చేయాలన్నారు. ఈ సంవత్సరం కూడా 100% ఉత్తీర్ణత వచ్చిన విద్యార్థులకు సైకిల్ బహుమతిగా ఇస్తామని చెప్పారు. ఉన్నాయి కదా, వచ్చే రోజు కూడా హాలిడేస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి వారంలో, వచ్చే వారంలో ఇంట్లో హోంవర్క్ చేసుకుని చూసుకోవాలి తప్పితే ఊళ్ళో తింటే టైం వేస్తుంది. ఇప్పటి నుంచి చదువుతున్నా అప్పుడు టెన్షన్ ఉండదు. ఇప్పుడు అంతా టైం అంతా వేస్ట్ చేసేసరికి ఎగ్జామ్స్ టెన్షన్ పడి మొత్తం చెమటలు వచ్చి తర్వాత అంతా సిలబస్ ఎక్కువైపోయి ఇబ్బంది అవుతుంది. అవునా కదా? ఇప్పటి నుంచి ఏదో దారం చదవండి, అభ్యాసం తీసుకెళ్ళి కూడా ఇవ్వండి. మాస్టర్ పాత ఇచ్చిరా, అది ఇప్పటి నుంచి ఏ చాప్టర్ అయిపోతుందో ఆ చాప్టర్ చేయండి. లాస్ట్ మినిట్ ఇప్పటి నుంచి ఎగ్జామ్ పాయింట్ ఇప్పటి నుంచి టెన్షన్ ఉండదు. మ్యాథ్స్ పీరియడ్ అంటుంది వెరీ గుడ్. ఎక్కడ మ్యాథమెటిక్స్ చాలా సీనియర్ ఎన్ని 25 years. మీ టాప్ మార్క్స్ ఎంత లాస్ట్ 100 హిందీ ఇండస్ట్రియల్ సెక్టర్ అర్థమైందా? మరి ఇంత బాగా 3 సెక్టార్స్ గా డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వచ్చేటప్పటికి అగ్రికల్చర్ సెక్టర్, సెకండ్ ఇండస్ట్రియల్ సెక్టర్, థర్డ్ సర్వీస్ సెక్టర్. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం క్లియర్ గా తెలుసుకుందాం.
అగ్రికల్చర్ సెక్టర్. తెలుగులో దీన్ని వ్యవసాయం అంటారు. అగ్రికల్చర్ సెక్టర్. అగ్రికల్చర్ అంటే వ్యవసాయం. Agriculture and related activities such as fish production process. Nature has a dominant role in the production process. వస్తువులు తయారు చేయడంలో నేచర్ అంటే ఏమిటి అంటే ప్రకృతి. నేచర్ అంటే ఏంటి? ప్రకృతి. వస్తువులు తయారు చేయడంలో ప్రొడ్యూస్ చేయడంలో నేచర్ అనేది కీలకమైనటువంటి ప్రాంతం. కరీంనగర్ పట్టణంలోని ఎల్ఎండి డ్యాం కట్ట నుండి 200 మీటర్ల దూరంలో నివసిస్తున్న ఇంటి యాజమానులకు నోటీసులు పంపిన నీటిపారుదల శాఖ అధికారులు. కరీంనగర్ జిల్లా కరీంనగర్ పట్టణం 13వ డివిజన్లోని అస్తాపురం కాలనీ, బతుకమ్మ కాలనీ వాసులకు నీటిపారుదల శాఖ అధికారులు గత 5 రోజుల క్రితం ఎల్ఎండి డ్యాం కట్ట నుండి 200 మీటర్ల దూరంలో ఉన్న పరిధిలో నివసిస్తున్న ఇంటి యాజమానులకు డ్యాం సేఫ్టీ నిబంధనల ప్రకారం ప్రత్యామ్నాయం చూసుకోవాలని నోటీసులను పంపారు. విషయం తెలుసుకున్న కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ నేడు ఆయా కాలనీలలో బీఆర్ఎస్ నేతలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగులకు కాలనీ వాసులు వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి కన్నీటి పర్యంతమవుతూ వివరించారు. గత 30 ఏళ్లుగా ఇక్కడ నివసిస్తున్నామని, పట్టా ల్యాండ్లని, ప్రభుత్వం ఇచ్చిన భూములు కావని, అప్పుడు ఇళ్ల నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చారని, కరెంటు ఇచ్చారని, రోడ్లు వేశారని, నల్ల బిల్లులు చెల్లిస్తున్నామని, ఇంటి పన్నులు చెల్లిస్తున్నామని, 30 ఏళ్ల తర్వాత ఇప్పుడు డ్యాం సేఫ్టీ కోసం ప్రత్యామ్నాయం చూసుకోవాలని అధికారులు నోటీసులు పంపించడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డామన్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో కాయాకష్టం చేసుకుని ఇక్కడ ఇల్లు నిర్మించుకున్నామని పేర్కొన్నారు. వాటిని కూలగొడతా అంటే మా బతుకేంటని దీనంగా ఎమ్మెల్యేతో గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల నీటిపారుదల శాఖ అధికారితో మాట్లాడి పేదల జోలికి వస్తే ఊరుకునేది లేదని, హైదరాబాద్లోని హైడ్రాలాగా ఇక్కడ చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. పత్రికా సోదరులకు నమస్కారం. ఒక 5 రోజుల క్రితం అంటే 30వ తారీఖు జూలై మాసంలో ఒక నోటీస్ పంపింది ప్రభుత్వం. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అంటే హైదరాబాద్ రాష్ట్రంలో తుక్కు గులగొట్టినాం, ఇక మీ కరీంనగర్ కూడా వస్తున్నాం, మేము కూడా కూలగొడతాం, మా పేరు హైడ్రా అని బెదిరించే విధంగా ఒక నోటీస్ ఇచ్చారు. ఏమని ఇచ్చిందంటే డ్యామ్ మానే డ్యామ్ కట్టినాం, ఈ మానే డ్యామ్కు దూరంలో ఉన్న ఒక 200 మీటర్ల వరకు మీరున్న ఇండ్లు మొత్తాన్ని కూడా ఇది డ్యామ్ సేఫ్టీ పద్ధతిలోకి వస్తుంది కాబట్టి ఈ ఇంట్లో ఉన్న ఇళ్ళన్నీ కూడా కట్టడాలను తొలగించి ఏర్పాట్లు మీరు చేసుకోవాలి, లేకపోతే అడ్డత్తే జైలుకు పంపుతాం, లేకపోతే మొత్తం మేము కూలగొడతాం అని చెప్పేసి వీళ్ళకు నోటీసులు ఇచ్చిండ్రు. ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా రోజు బట్టలు ఉతికేవాళ్ళు, రోజు ఇంట్లో పనులు చేసేవాళ్ళు, రెక్కాడితే డొక్కాడని వాళ్ళు, రోజు 500కు మించి సంపాదించిన కుటుంబాలే మొత్తం ఉన్నాయి. ఒక్కొక్క ఇల్లును పోషించాలంటే పొద్దున్నుంచి కష్టపడాలి. గత 5 రోజుల నుంచి వీళ్ళ దగ్గర ఎవరికి కంటి నిండా కునుకు లేదు. ఈ నోటీసులు ఇవ్వడం వల్ల మా దృష్టికి రావడం జరిగింది. నేను ఇప్పుడు రావడం జరిగింది. ఇక్కడ ఒక చిన్నగా దీని ముందర హసనాపూర్ విలేజ్ అని ఒక ఉంపు ప్రాంతం ఉంటుంది పక్కకే. దాన్ని గవర్నమెంటే అలకేట్ చేసింది. ఎందుకోసం అలకేట్ చేసిందంటే ఈ డ్యామ్ కట్టినప్పుడు హసనాపూర్ అనే విలేజ్ మొత్తం కూడా ముంపుకు గురైంది. సో ముంపుకు గురైనంత వాళ్ళందరికీ ఇల్లు కట్టిస్తా అని చెప్పి ప్రభుత్వము ఈ పక్కకే జీవో ఇచ్చేసి దగ్గర జీవో నెంబర్ 32 ఇచ్చి వాళ్ళందరూ కూడా ఇల్లు కూడా కట్టియడం జరిగింది. చాలా ఇచ్చింది. సుమారు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి వీళ్ళు ఇక్కడ నివసిస్తున్నారు. 25 నుంచి 30 సంవత్సరాలు వీళ్ళ పెళ్ళిళ్ళు ఇక్కడైనా మనమాలు ముట్టిన అందరూ పుట్టిర్రు. ఇప్పుడు డ్యామ్కు సేఫ్టీకి ఏమొచ్చింది, డ్యామ్కు ఉన్న అభద్రత ఏమొచ్చింది? ఈరోజు నోటిచ్చారు డ్యామ్కు అభద్రత కలుగుతుంది, డ్యామ్ సేఫ్టీ ఉంది. 30 సంవత్సరాలు ఇక్కడ వీళ్ళు బతుకుతుర్రు, డ్యామ్కు ఎలాంటి అభద్రత లేకుండా ఉన్నది. కొత్తగా ఇప్పుడు వచ్చే అభద్రత ఏముంది? వీళ్ళని బాంబులు పెడుతుర్రా ఇక్కడ, లేకుంటే క్వారీ చేస్తుండ్రా? ఎందుకోసం డ్యామ్ సేఫ్టీ అంటే ఇప్పుడు ఈగర్తో మాట్లాడినాం. ఏదో ప్రభుత్వం మొండిగా వేదుల మీద బుల్డోజర్ చేస్తా అంటే ఇక్కడ చూస్తూ ఊరుకుంటూ ఎవరు లేడు. బీఆర్ఎస్ పార్టీ ఒక
ఎమ్మెల్యేగా 20 సంవత్సరాలు వీళ్ళు మాకు ఆశీర్వదించి ఓట్లేసినందుకు ఎమ్మెల్యేగా వీళ్ళకి అండగా ఉంటామని చెప్పాము. దయచేసి ప్రభుత్వం కూడా పునరాయించుకొని, ఇరిగేషన్ అధికారులకు పునరాయించుకొని. కరీంనగర్ అంటే మీకు తెలియదు, హైదరాబాద్ లాంటి కాదు. కరీంనగర్ అంటే ఉద్యమాలకు పెట్టింది వీళ్ళు. చాలా అగ్రెసివ్గా ఉంటాం. మేము ఎవరి జోలికి పోం, మా జోలికి వస్తే ఊరుకోము. రెండే ఇష్యూలు, మేము ఎవరి జోలికి పోము. కానీ మా ఇంట్లో జోలికి వచ్చి గూడు గుర్తా అంటే గిట్ట ఎక్కంత దూరంలో పోతే సిద్ధంగా ఉన్నది. మా ఆడబిడ్డలు, మా అన్నదమ్ములు వాళ్ళు ఎవ్వరిలో ముందు రాకున్నా మేమందరం ముందుంటాం, అడ్డం ఉంటాం. ఎవడత్తుడు రాండి అని చెప్పి మేము ఇప్పుడు సవాలు కూడా విసురుతున్నాం. మేము దయచేసి ఎందుకు ఈ గరీబ్ ఎంబడబడుతున్నారు? చేసిన తప్పేంది? ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఎన్డీఎస్సీ డ్యామ్ కట్టి 1978లో డ్యామ్ కట్టిండ్రు. 1970లో డ్యామ్ కట్టడం నుంచి ఇప్పుడు డ్యామ్కున్న అభద్రత ఏమున్నది అంటున్నా. కొత్తగా ఏం చేస్తున్నాం? కేవలం కేంద్ర ప్రభుత్వం ఒక నోటీస్ పంపడం, దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, ఇన్ని నోటీస్ ఇవ్వాలి. లేకుంటే ఏమవుతుంది? 1 సంవత్సరం జైలు వారెత్తామని రాసిన ఇలా. ఎందుకు వారెత్తావు జైల్లో? ప్రభుత్వ భూములలో కట్టించింది మీరే. ప్రైవేట్ల పట్టాదారులు 40-50 సంవత్సరాల పట్టా ఉండి ఇల్లు కట్టుకున్న వాళ్ళు వీళ్ళు, ఈ గరీబ్ వాళ్ళు. మరి ఇలా ఐటీ టవర్ ఉంది, ఉజ్వల పార్క్ ఉన్నది, ఇలా మంచి మంచి బిల్డింగ్స్ అన్నీ కూలగొడతారా? కొన్ని పేదోళ్ళు ఇంట్లో కూలగొడతారా? కాబట్టి దయచేసి ఈ హైడ్రా లాంటిది, గీడ్రా లాంటిది, ఎవ్వి కాడ్రా లాంటి కరిమల్ లాంటి దయచేసి ఇక్కడ రానియకుర్రి. ఇక్కడ రెక్కాడితే డొక్కాడని మనుషులు ఉంటారు. కాబట్టి ఆ కుటుంబాలు మొత్తాన్ని కూడా రోడ్డున పడేయకుండా పరిస్థితి చేసుకోర్రి. ఇక్కడ ఉన్న మంత్రులు, అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కానీ, రాష్ట్ర మంత్రులు ఎవరైనా కానీ స్పందించండి. మీరు స్పందించి ఆప్తమైన ఒక నోటీస్ ఇవ్వండి, రేపు పొద్దున ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. ఇదంతా ఫాల్స్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నించి ప్రజలు భయభ్రాంతకు గురవుతుండ్రు. భయభ్రాంత గురి కాకుండా కాపాడే బాధ్యత మీదే ఉంటుంది. మీరు సైలెంట్గా ఉంటే ప్రజలు అయోమయంలో గురవుతాయి. కాబట్టి మీరు స్పందించారు. ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది, మీరు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఎందుకంటే ఈ కేంద్ర ప్రభుత్వం ఎన్డీఎస్ఏ కేంద్ర ప్రభుత్వం సంబంధించింది. కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుంది. కాబట్టి మీరు ఇద్దరు కూడబలుకొని ఈ ప్రజలు భయోబ్దంగా గురి కాకుండా మీరు స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కరీంనగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల. కరీంనగర్ నియోజకవర్గంలోని 168 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. దాదాపు 37,86,500 రూపాయల విలువ గల చెక్కులను కరీంనగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చెల్లా హరిశంకర్, మాజీ మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ బాపట్ల గోడౌన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నల్లబర్లి పొగాకు కొనుగోలు కేంద్రాలను సందర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్. బాపట్ల జిల్లా రాష్ట్ర గిడ్డంగుల సంస్థ బాపట్ల గోడౌన్ ఆధ్వర్యంలో జరుగుతున్న నల్లబర్లి పొగాకు కొనుగోలు కేంద్రాలను సందర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్. నల్లబర్లి పొగాకు రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. టొబాకో బోర్డు చైర్మన్ యశ్వంత్తో ఫోన్లో మాట్లాడి రైతుల సమస్యలను వివరించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు. టొబాకో ప్రపంచవ్యాప్తంగా దీనికి మంచి డిమాండ్ ఉంది. కానీ డిమాండ్ ఉంది కాబట్టి ఎక్కువ వేస్తాం, పంట ఎక్కువ వేస్తాం. దీనికి ప్రత్యామ్నాయ పంట ఎక్కువ ఇదే వేయటం కారణంగా పెద్ద ఎత్తున మనకి 30 మిలియన్ క్వింటాల్సే అవకాశం ఉంటే మనం 85 మిలియన్ క్వింటాల్స్ వరకు పండించాం. అయినా కూడా ప్రభుత్వం మొత్తం కూడా కొనుగోలు చేయాలి అని చెప్పి అనుకుంటాం. బ్రెజిల్ లాంటి దేశాల్లో ఇంకా ఎక్కువ పండించారట. సో దాని కారణంగా ప్రపంచ మార్కెట్లో రేటు తక్కువ ఉంటుందని చెప్పి అభిప్రాయం. అది ఉన్నా కూడా దాన్ని కొనే విధంగా మన ప్రయత్నం జరగాలని చెప్పి చివరి బెయిల్ వరకు కొంటామని చెప్పి చెప్పడం జరిగింది. టొబాకో బోర్డు కేంద్ర ప్రభుత్వం అధీనంలో వచ్చిన ఈ కొనేది అంతా కూడా మార్కెట్ వాళ్ళు కొంటారు కనుక వాళ్ళు మార్కెట్ వాళ్ళు దీనికి సరైన ధర ఇచ్చి కొనే విధంగా లోపల లైటింగ్ పెంచే విధంగా ప్రయత్నం చేస్తాం. అలాగే రెండోది అంటే మినిమం 6,000, 9,000 అది వచ్చే విధంగా, అలాగే బయ్యర్ కూడా ఆ విధంగా చెప్పాలని చెప్పి నేను మార్కెట్ చైర్మన్తో మాట్లాడతాను. అచ్చెన్నాయుడు గారితో మాట్లాడి నేను తప్పనిసరిగా మద్దతు ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో చేస్తాను. ఆ విధంగా మీరు ఇబ్బంది పడద్దు. ఇవాళ సందర్శన కోసం వచ్చాను, కూర్చొని రైతాంగానికి సంబంధించింది, అలాగే పర్చేజర్ కూడా వాటి సమస్య ఉన్నాను. అలాగే ప్రభుత్వం కూడా డిప్యూటీ కలెక్టర్ పంపించింది. వెంటనే కలెక్టర్తోనూ మాట్లాడి మనకి ఇబ్బంది కాకుండా మనకి ఏదైతే కోటా చెప్పారో ఆ కోటా మేరకు తీసుకొస్తే మీరు రాత్రి ఇక్కడ నివాసం ఉండే ఇబ్బంది ఉండదు. కనుక మీకు కూడా ఏదైనా సమస్యలు ఉంటే ఇక్కడ రాత్రి కానీ వాటి కూడా మీకు సో ఆ విధంగా ఆ మంచినీటి వసతి వెంటనే మీకు నీరు కూడా కలెక్టర్ కల్పించే విధంగా
వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. గుడివాడ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ సిహెచ్ విజయ ప్రతాప్ రెడ్డి. రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ సిహెచ్ విజయ ప్రతాప్ రెడ్డి గుడివాడ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. పట్టణంలోని బేతవోలు హై స్కూల్, టౌన్ హై స్కూల్ మరియు మోటూరు గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యతను ప్రతాప్ రెడ్డి తనిఖీ చేశారు. పాఠశాలల్లో భోజనాన్ని ఆయన స్వయంగా రుచి చూశారు. విద్యార్థులందరికీ నాణ్యమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా తనిఖీలు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మీడియాకు తెలియజేశారు. వచ్చే దసరా పండుగ ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఐఏఎస్ మరియు ఈఓ శ్రీనా నాయక్. 2025లో వచ్చే దసరా పండుగను పురస్కరించుకొని విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఐఏఎస్ మరియు ఈవో శ్రీనా నాయక్, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ఈ రోజు ఉదయం దేవాలయ పరిసరాలను పర్యవేక్షించారు. దసరా పండుగ 2025 సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలనే లక్ష్యంతో దుర్గాగఢ్ జాతీయ రహదారి ప్రాంతం, కనకదుర్గా నగర్ సైట్, మహామండప ప్రాంతాలను కలెక్టర్ పరిశీలించారు. మహామండపం వద్ద ప్రసాదం క్యూ లైన్లను పరిశీలించారు. పారిశుద్ధ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారో లేదో తనిఖీ చేశారు. అలాగే ప్రసాదం కౌంటర్లో విక్రయిస్తున్న కవర్లను కూడా తనిఖీ చేశారు. బయోడిగ్రేడబుల్ కవర్లను విక్రయిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణకు సైతం ఆలయ పరిసరాలు, క్యూ లైన్లు, ప్రసాదం పంపిణీ ప్రాంతాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల కోసం ప్రథమ చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేయాలని, తగినంత వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఈ పర్యవేక్షణలో కలెక్టర్తో పాటు దేవాలయ ఇంజనీర్లు కూడా పాల్గొన్నారు. అవసరమైన పనులను, భక్తులకు అవసరమైన సౌకర్యాలను కల్పించే విషయంపై చర్చించారు. దసరా పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. అభివృద్ధి పదంలో గుడివాడ మరింత ముందుకు దూసుకుపోతుందని పేర్కొన్న ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. అభివృద్ధి పదంలో గుడివాడ మరింత ముందుకు దూసుకుపోతుందని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. కుప్పం తర్వాత గుడివాడకే స్పెషల్ గ్రాంట్ నిధులు మంజూరు చేసిన సీఎం చంద్రబాబుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. గుడివాడ పట్టణంలో 4 కోట్ల స్పెషల్ గ్రాంట్ నిధులతో నిర్మించనున్న రోడ్లు మరియు డ్రైనేజీల నిర్మాణ పనులను ఎమ్మెల్యే రాము ఉదయం ప్రారంభించారు. మొదటి ప్యాకేజీ అభివృద్ధి పనుల్లో భాగంగా 2వ వార్డు టీచర్స్ కాలనీ, మెయిన్ రోడ్డు మరియు డ్రైనేజీ నిర్మాణ పనులను 3వ వార్డులోని రాజేంద్ర నగర్ 4వ లైన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే రాము భూమి పూజలు నిర్వహించి శంకుస్థాపన చేశారు. రాజేంద్ర నగర్ 4వ లైన్ ఎండ్ టు ఎండ్ వరకు నిర్మాణాలు జరిగేలా భాగస్వామ్యం అవుతామని ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు ఎమ్మెల్యే రాము దృష్టికి తీసుకురావడంతో ఆయన స్వాగతించారు. మిగిలిన 4 కోట్లను ప్యాకేజీలుగా విభజించి పలు ప్రాంతాల్లో రహదారులు, డ్రైనేజీల నిర్మాణాలు చేపట్టినట్లు ఎమ్మెల్యే రాము తెలిపారు. ఇవి కాక మరో 8 కోట్ల నిధులతో చేయనున్న అభివృద్ధి పనులకు అడ్మినిస్ట్రేషన్ అనుమతులు వచ్చాయని, సిఆర్డీఏ సాంకేతిక అనుమతులతో రానున్న కొద్ది రోజుల్లోనే ఆ పనులు కూడా ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, గుడివాడ జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, సీనియర్ టీడీపీ నాయకులు పిన్నమనేని బాబ్జీ, బాబు తదితరులు పాల్గొన్నారు. చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో బీజేపీ పార్టీ చిన్నగొట్టిగల్లు మండల అధ్యక్షులుగా ఎన్నికైన దండు కిషోర్ కుమార్.
తిరుపతి పార్టీ కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ ఆధ్వర్యంలో దండు కిషోర్ కుమార్ ను చిన్నగొట్టిగల్లు మండల అధ్యక్షులుగా ఎన్నుకున్నట్లుగా ఉత్తర్వులు వెల్లడించారు. ఈ సందర్భంగా దండు కిషోర్ కుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బీజేపీ పార్టీ చిన్నగొట్టిగల్లు మండల అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ పార్టీ సిద్ధాంతాలు, అధిష్టానం తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తూ చిన్నగొట్టిగల్లు మండలంలో క్షేత్రస్థాయి నుండి పార్టీ బలోపేతం చేస్తానని వెల్లడించారు. బీజేపీ యువజన రాష్ట్ర కార్యదర్శి జీవన్ రాయల్, జిల్లా కార్యదర్శి నరేష్లు, మండలంలో సహచార బంధుమిత్రులు, పార్టీ కార్యకర్తలు, స్నేహితులు, అభిమానులు దండు కిషోర్ కుమార్ కు అభినందనలను తెలియజేశారు. నా చిన్నగొట్టిగల్లు మండలం, చిన్నగొట్టిగల్లు గ్రామం, చిన్నగొట్టిగల్లు పంచాయతీ. నన్ను ఈరోజు చిన్నగొట్టిగల్లు మండల అధ్యక్షుడిగా నియమించిన సామంచి శ్రీనివాస్ అన్న గారికి, కోల ఆనందన్న గారికి, భానుప్రకాష్ రెడ్డి గారికి ఈ పదవి రావడానికి నా వెన్నుతండలుగా ఉండి నన్ను నడిపించిన నా ఫ్రెండ్ జీవన్ రాయల్ గారికి కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. ఈ మండలంలో, మా మండలం చిన్నగొట్టిగల్లు మండలంలో బీజేపీ కార్యకర్తలకు కానీ బీజేపీ నాయకులకి నా నమస్కారాలు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాను. మన బీజేపీ పార్టీ నుంచి ఎవరికి ఏ సమస్య వచ్చినా నాకు తెలియజేయండి, నేను అందుబాటులో ఉంటాను. ఎక్కడికైనా వస్తాను. ఈ ఎర్రారుపాలెం మండలంలో కూడా బీజేపీ ఎవరైనా కార్యకర్తలు ఉన్నా నన్ను సంప్రదించండి. మీకు ఎనీ టైం ఎప్పుడైనా నాకు కాల్ చేయండి, నేను అందుబాటులో ఉంటాను. మీకు ప్రతి సమస్యను నేను పరిష్కరిస్తాను. ఏ సమస్య వచ్చినా మనం తీర్చలేకపోయినా, నా వల్ల కాకపోతే నేను మా జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ అన్న గారికి తెలియజేస్తాను, కోల ఆనంద్ గారికి తెలియజేస్తాను. పై స్థాయిలో తీసుకెళ్ళి ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతామని తెలియజేసుకుంటున్నాను. మీరు నాకు అదేవిధంగా మన బీజేపీ మండలంలో, చిన్నగొట్టిగల్లు మండలంలో కొత్తగా ఎన్నికైనాను. మీరందరూ నాకు సహకరించి మీ అందరి అభిమానం, మీ అందరి తోడు నాకు కావాలని కోరుకుంటున్నాను. రాజాపేట మండలం దూది వెంకటాపురం గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా ఉదయాన్నే మార్నింగ్ వాక్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం దూది వెంకటాపురం గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా ఉదయాన్నే మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. ఉదయం 6 గంటల నుండి గ్రామంలోని కాలనీల్లో ఇంటింటికి వెళ్లి గ్రామస్తులతో మాట్లాడుతూ తిరిగారు. గ్రామంలోని నిర్మాణంలో ఉన్న ఇండ్ల వద్దకు వెళ్లి లబ్ధిదారులతో మాట్లాడారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి పాఠశాలలో జరుగుతున్నటువంటి తరగతి గదులను పరిశీలించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు మంచి బోధన చేయాలని పేర్కొన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని మంచి ఉత్తీర్ణత సాధించాలన్నారు. ప్రజా సమస్యలను దగ్గరుండి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అందరికీ నమస్కారం. నిన్న మధ్యాహ్నం అందరు జిల్లా అధికారులు కూడా 4 గంటలకి దూది వెంకటాపురం, ఇది ఒక ఆదర్శ గ్రామం, ఇక్కడ మనకి రాజాపేట మండలంలో దూది వెంకటాపురం గ్రామానికి జిల్లా కలెక్టర్గా మరియు జిల్లా అధికారులందరితో కలిసి పల్లె నిద్ర అనేటటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దీనికి కారణం ఏంటంటే ఏదో అట్లా వచ్చిపోతే తెలియదు, గ్రామంలో చాలాసేపు గడిపితేనే ప్రజలతో గడుపుతూ మొత్తం కూడా రాత్రి నిద్రించి మార్నింగ్ అంతా కూడా 2-3 అవర్స్ గ్రామం మొత్తం కూడా తిరిగితే ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఎట్లా పరిష్కారం చేయాలి, ఏ విధంగా ఉన్నాయనేది తెలుస్తుంది క్షేత్రస్థాయిలో అని చెప్పేసి ఈ పల్లె నిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దానిలో భాగంగా ఫస్ట్ ప్రోగ్రాం మన దూది వెంకటాపూర్ గ్రామానికి రావడం జరిగింది. గ్రామస్తులందరూ కూడా మంచి ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నారు. మొత్తం అందరూ కూడా చాలా ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నారు. అధికారులతో చాలా ఆప్యాయంగా ప్రేమగా మాట్లాడారు. నిన్న కూడా మహిళలు మరియు గ్రామ ప్రముఖులతో అంతా కూడా సమావేశం పెట్టినాం 6 గంటలకి. అంత రాత్రి అయినా సరే వాళ్ళ ఇంట్లో పనులు వదులుకొని మా సమావేశానికి వచ్చారు. సో దాదాపుగా ఈ యొక్క ఆదర్శ గ్రామంలో దాదాపు సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ దాదాపుగా అన్ని పూర్తయినాయి. ఇది మంచి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా అప్పుడున్నటువంటి సర్పంచ్ గారి హయాంలో జరిగింది. దానివల్లనే అధికారులు నిద్రించడానికి కానీ ఒక వసతిలాగా ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మా మహిళా అధికారులను కూడా దగ్గరలో పల్లె నిద్ర చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే క్షేత్రస్థాయిలో అన్ని రకాలైనటువంటి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా, ప్రభుత్వం ఎన్నో రకాల కార్యక్రమాలు చేపడుతుంది, అవి అందుతున్నాయా లేవా, సన్న బియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు అయితే ప్రతి సోమవారం డబ్బులు పడుతున్నాయి. బేస్మెంట్కి 1,00,000 రూపాయలు, గోడల వరకు వస్తే 1,00,000, మొత్తం స్లాబ్ అయిపోతే 2 లక్షలు, మళ్ళీ పూర్తి అయిపోతే 5 లక్షలు. ఇక్కడ వేగవంతంగా అవుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీ గాంధీ కానీ అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఏఈ హౌసింగ్ వీళ్ళందరూ కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. బేస్మెంట్ బిల్లులు కూడా దాదాపు 14 మందికి పడ్డాయి. ఎవరైతే బేస్మెంట్ చేసిరో ఎంబటే చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ముందుకు తీసుకెళ్ళాలి. లేకపోతే ఇంకో వారం రోజులు చూసి స్టార్ట్ కాని వాళ్ళవి
వేరే వాళ్ళకి ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ స్టార్ట్ చేసుకుని ఇల్లు కట్టుకోవాలనేది మన యొక్క ప్రభుత్వ ఉద్దేశం. ఉట్టిగానే ప్రొసీడింగ్ వచ్చి ఖాళీగా ఉంటే ఉపయోగం లేదు. సో ఇప్పుడు కొత్తగా మళ్ళీ 2వ ఫేజ్ కూడా స్టార్ట్ అయితే ఇంకా ఎవరైనా అనర్హులు తీసేసి అర్హుల్ని గుర్తించి వాళ్ళకి ఇవ్వటం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఇక గ్రామాల్లో కూడా పెద్దగా సమస్యలు అనేవి గోచరించకపోయినా స్టిల్ ఇంకా అక్కడ ఉన్నాయి. బస్ సౌకర్యం లేదని మహిళలందరూ కూడా నిన్న ఏకకంఠంతో అడిగినారు. సో అప్పట్లో బస్సులు వేసినప్పటికీ కొద్దిగా వాళ్ళకి ఉన్నటువంటి సర్వే ప్రకారంగా లేకపోవడం వల్ల బంద్ చేసిన తెలవడంతో డిఎం గారితో మాట్లాడితే వాళ్ళకు ట్రయల్ బేస్డ్గా ఒక 10-15 రోజులు మరి గ్రామస్తులు కూడా సహకరించి బస్సులో ఎక్కితేనే మళ్ళీ వాళ్ళ బస్సు కంటిన్యూ అవుతుంది. ఇవాళే మనకు బస్సు వచ్చింది. ముఖ్యంగా ఆడపిల్లలకి ఇబ్బంది అవుతుంది, ఆటో కిరాయిలు ఎక్కువైతున్నాయి. తర్వాత ఇంటికి వచ్చేదాకా కూడా భయపడుతున్నారు తల్లిదండ్రులు. అమ్మాయిలంతా కూడా ఆలేరు పోవటం ఇదంతా ఉంది కాబట్టి స్కూల్స్కి పోవటం వాళ్ళందరికీ కూడా ఉపశమనం కలిగింది. బస్సు వచ్చింది, దాన్ని ఇక్కడ గ్రామస్తులే కాపాడుకోవాలి. కాబట్టి ఆ విధంగా ఈ బస్సుని నిరంతరం నడిచేటట్టుగా ఇప్పుడైతే 2 ట్రిప్పులు మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్కూల్ టైమింగ్స్లో మార్నింగ్ 8 o'clock కల్లా బస్సు ఇక్కడ ఉండే విధంగా, అదేవిధంగా ఆలేరులో 4-4:30కి బస్సు ఉంటే ఇక్కడ బస్సు బడి అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చే విధంగా చేయడం జరుగుతుంది. ఇంకా చిన్న చిన్న సమస్యలు డ్రైన్ సమస్యలు కానీ అవి కానీ చెప్పడం జరిగింది. డెఫినెట్గా యుద్ధ ప్రాతిపదికన వాటికి ప్రపోజ్ చేయమని చెప్పడం జరిగింది. గౌరవ విప్ ఐలయ్య గారు కూడా ఈరోజు ఢిల్లీలో ఉన్నారు, వారు కూడా మాట్లాడినారు. వారు కూడా ఈ సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకున్న తర్వాత గౌరవ విప్ గారితో కూడా మాట్లాడి ఎట్లా ఇంకా ఈ విధంగా దీన్ని అభివృద్ధి చేయాలా, దూది వెంకటాపూర్ని అన్ని రకాలు చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. రేషన్ కార్డులు కూడా అర్హులైన వాళ్ళందరూ కూడా వేయడం జరిగింది. ఇక్కడ ఎవరు కూడా మిగలలేదు. కొంతమంది 2-3 వచ్చినారు. సమస్య ఏంటంటే మీ సేవలో పెట్టుకోలేదు కాబట్టి వాళ్ళు మీ సేవలో పెట్టుకోమని చెప్పడం కూడా జరిగింది. సో వైకుంఠధామానికి రోడ్డు లేదన్నారు. అది కొద్దిగా బాట పంచాయతీ గ్రామంలో కూర్చోబెట్టి చేస్తే దానికి వచ్చేటట్టు అవకాశం ఉంది. అదేవిధంగా మెయిన్ రోడ్లో కూడా కొంత డ్రైన్ లేకపోవడం వల్ల ఇళ్ళు మునిగిపోతున్నాయి అన్నారు. అది కూడా ఎస్టిమేషన్స్ వేసి త్వరలోనే వాటికి కూడా మోక్షం కల్పించే అవకాశం ఉంది. దీనివల్ల మాకు ఒక అవగాహన వచ్చింది, పల్లె నిద్ర వల్ల ప్రయోజనం కలుగుతుంది. ఇట్లాంటి ఆదర్శ గ్రామాల్లోనే ఇన్ని సమస్యలు ఉంటే ఇంకా రిమోట్ ఏరియాలో ఇంకెన్ని ఉంటాయి అనేది ఇది నెలకు ఒకసారా లేకపోతే 15 daysకి ఒకసారి అనేటువంటిది చూడటంతో ఈ వెళ్ళిపోయిన తర్వాత 2 రోజులు మీటింగ్ పెట్టుకొని తదుపరి కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TN9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.